ఈరోజు మనం దేవుని వాక్యం కొరకు ఏర్పరచుకున్న ఈ కదా మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలను చూసినప్పుడు దీంట్లో 3 విషయాలని పేతురు భక్తుడు మనకు తెలియజేస్తా ఉంటాడు. ఆయన మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మనము దేవుని పిల్లలమై ఉన్నామనే విషయాన్ని మనకు తెలియజేస్తూ మనము దేవుని పిల్లలుగా ఉండుటలో మన పౌరుషత్వం అని తెలియజేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక తండ్రి దగ్గర ఒక తల్లి దగ్గర ఒక పిల్లవాడికి ఎటువంటి పౌరుషం ఉంటుందో, లేకపోతే ఎటువంటి ఆ అంగీకారం, లేకపోతే వాళ్ళ మధ్యలో ఉండే ఆ యొక్క బంధానికి ఒక నడిపింపు ఏంటంటే వాళ్ళు మేము మా ఇంటి వారము, లేకపోతే ఇది నాది అనే ఒక పౌరుషం, లేకపోతే ఒక రోషం చేత తల్లిదండ్రులతో ఎలా ఉంటాడో ఈరోజు దేవుని పిల్లలుగా అయిన నీవు నేను కూడా దేవుని దగ్గర ఆయన పిల్లలుగా మనం పిలవబడుతూ ఆయన పిల్లల్లో చేర్చబడిన మనం కూడా ఒక భాగ్యస్వామ్యులమని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున బయట ప్రపంచంలో కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, అన్నిటిల్లో కూడా కొన్ని భయాందోళన సంఘటనలు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతా ఉన్నాయి. ఊహించలేని పరిస్థితులు మన ముందు కొంత కనిపిస్తున్నప్పటికీ కూడా మనం లక్ష్యం ఉంచవలసిన ఆ విషయం నుండి మనం ఎప్పుడు పక్క త్రోవ పడిపోకూడదు అనే స్పష్టత మనం ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నంత కాలంలో కూడా ఆయన ఎప్పుడు మాట్లాడుతూ వచ్చేవాడు ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళిపోయి గడి వస్తుంది అని మీ కొరకే నేను బాధపడుతున్నానని చెప్తూ వచ్చేవాడు. ఇప్పుడు శిష్యులతో కానీ అలాగే తల్లిదండ్రులు స్త్రీలతో కానీ ఆయన చెప్తూ వచ్చేది ఏంటంటే, ఒక మహాశ్రమ మీ మధ్యలో వస్తుంది అని చెప్తూ వచ్చేవాడు. అంటే జ్ఞాపకం చేసుకోండి, అది నీరెస్ట్ గా యేసుక్రీస్తు వారిగా ఆయన వెళ్ళిపోయిన కాలంలోనే దేవుడు కొన్ని పరిస్థితులు మీ ముందుకు వస్తాయి, అయితే మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, అయితే మీరు మీ గురించి మీరు నా గురించి ఏడవడం కాదు కానీ మీ గురించి మీ పిల్లల గురించి మీరు ఏడవండి అని దేవుడు చెప్తా ఉంటాడు. ఈ సంఘటన ఎందుకు జ్ఞాపకానికి తీసుకురావాల్సి వచ్చింది అని అంటే, చూడండి 2వ అధ్యాయాన్ని మనం చదువుతూ వస్తున్నప్పుడు 1 నుంచి 2 వచనాల్లో మనం దేవుని పిల్లలం అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామం పిల్లలు కనుక ఈ సందర్భాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయును, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించు శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. యేసుక్రీస్తు వారు కోరుకునే స్వాతంత్రం ఏంటంటే, మన జీవితాల్లో విసర్జించవలసిన వాటిని విసర్జించి పొందుకోవాల్సిన దాన్ని మనం పొందుకోవాలని దేవుడు మన లక్ష్యాన్ని జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. ఈ రోజున బయట ప్రజలు, లేకపోతే మనం ఈరోజు కరోనా అనే ఈ పరిస్థితిని ఏదైతే మనం చూస్తున్నామో ఇది భారతదేశానికే కాదు, ప్రపంచానికే కాదు, ఇది కొత్త ఏమీ కాదు. ఈ సంఘటనలు మునుపు శతాబ్దాల వాళ్ళు, ముందు కాలాల వాళ్ళు, మన ముసలోళ్ళు కూడా చూడలేదు, ఆ ముందు తరాల వాళ్ళు చూశారు. వాళ్ళు అటువంటి ఫ్లూస్ లేకపోతే అటువంటి వ్యాధులను కూడా వాళ్ళు అనుభవిస్తూ అనేకులు చనిపోయారు. ఈ రోజున మనకి మీడియా కానీ, లేకపోతే ఈ రోజు మనకి వార్తల పత్రికలు కానీ, ఈరోజు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు మన అందరికీ తెలిసి దీని గురించి మనం ఎంతో భయాందోళన కలిగి ఉంటా ఉన్నాం. కానీ వాస్తవానికి ఈ పరిస్థితులు ఎప్పుడు నిండో భూమి మీద వస్తున్నాయి, భూమి మీద ఉంటూ వచ్చాయి. ఈ రోజున మనము ప్రతి ఒక ఇంటికే శ్రమ కాదు, ప్రతి ఇంటికి అదే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనం జ్ఞాపకానికి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ పాపం యొక్క నెరవేర్పు మన జీవితాలు మరింత తేటగా కనబడడానికి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మానవ జీవితంలో ఎప్పుడైతే పాపం సంభవించిందో ఆ పాపం యొక్క ఉనికిని మనం నేటి సమాజంలో చూస్తూ వస్తున్నాం. దాని యొక్క ప్రభావాన్ని మనం కళ్ళారా గమనిస్తూ వస్తున్నాం. దేవుడు ఇటువంటి సమయంలో దేవుడి వాక్యం మీద మనం అపేక్షను కలిగి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక సంఘటనలో మన కళ్ళ ముందు కనిపిస్తుంది, భయాందోళన సంఘటన మన ముందు కనిపిస్తా ఉంది, ఆందోళన కలిగించే సంఘటనలు మన ముందు కనిపిస్తా ఉంది, లేకపోతే ఏమైపోతుందో అనే భయం మన ముందు కనిపిస్తా ఉంది. గమనించండి, జ్ఞానము, వివేచన, తెలివి కలిగిన మన మనసులకి, మన మెదళ్ళకి దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేని మీద మనము లక్ష్యం ఉంచాలో దాని మీద ఉంచకుండా పక్క త్రోవన మనం పడిపోవటానికి ఆస్కారాలు చాలా ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క వాక్యము చదువుతున్న వ్యక్తులుగా, దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా వస్తున్న మన జీవితాల్లో
దేవుడు కోరుకుంటున్న సంఘటన ఏంటంటే, దేవుడు మన పట్ల కలిగి ఉండాలనుకుంటున్న ప్రణాళిక ఏంటంటే, ఆయన యందు మనం అపేక్షను కలిగి ఉండాలి, ఆయన యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన యందు మనం ఆశ కలిగి ఉండాలి, ఆయన యందు మనం మన హృదయాన్ని సంపూర్తిగా సమర్పణ కలిగి మనం ఉండాలి. ఈ విషయాన్ని పేతురు గారు రాస్తూ ఉన్నారు. పేతురు గారు సంఘానికే కాదు, లేకపోతే ఆ యొక్క విశ్వాసులకే కాదు, లేకపోతే తన తోటి పెద్దలకే కాదు, ఆయన ఎప్పుడు ఒక విషయాన్ని చెప్పేవాడు. ఏంటంటే శ్రమల్లో మీరు మరింత ధైర్యంగా ఉండాలని చెప్పేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు శ్రమ లేకపోతే మన కళ్ళ ముందు కలిసి దుఃఖము మనల్ని ఏం చేస్తానంటే, మరింత దేవుని మీద ఉండవలసిన విశ్వాసం కంటే ఈ శ్రమ అనే భయం మన మీద చాలా ప్రభుత్వం చేస్తూ ఉంటది. చూడండి, ఈవిల్ అనేది ప్రారంభం అవడానికి మూల పురుషుడు ఎవడంటే సాతానుగాడు. ఎవడాడు? సాతానుడు. ఈ భూమి మీద దేవునికి ఉద్దేశం పాపము లేకపోతే శాపము లేకపోతే అంధకారము మిగిల్చాలనేది దేవునికి ప్రణాళిక కాదు. ప్రారంభంలో దేవుడు ఆదిలో దేవుడు ఆదమవ్వ తయారు చేసినప్పుడు దేవుడు అది మంచిదని తలంచాడు. దాన్ని గమనించండి, ఆయన ఇచ్చింది స్వేచ్ఛ. చూడండి, మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన మాకు గొప్ప బహుమతి ఏంటంటే, నీకు ఇవ్వబడిన ఆ స్వేచ్ఛలో దేవునికి నువ్వు ఏ స్థానం ఇస్తున్నావు అనేది దేవుడు లక్ష్య పెట్టాడు. ఆదాము హవ్వలు కూడా దేవుడు అదే ఇచ్చాడు. ఆదాము హవ్వలు దేవుణ్ణి ఆరాధించాలనుకునే ఆ యొక్క స్వేచ్ఛని విడిచిపెట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క స్వేచ్ఛలో దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలనే ఆ తపన కంటే సాతానుడు చెప్పిన మాట మీదే వాళ్ళు విశ్వాసం ఉంచడానికి వాళ్ళు దిగజారిపోయినంత స్థితికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆయన ఆదాము హవ్వలు దేవుడి మీద విశ్వాసం ఉంచవలసిన ఆ మాటల కంటే ఆ పరలోకం నుండి పడిపోయిన దేవదూత మాటలను విని వాళ్ళు దేవుని యందు వాళ్ళు దుర్మార్గులైపోయారు. దేవుని దృష్టికి వాళ్ళు వ్యతిరేకులైపోయారు. దేవుని ఆలోచనలకి వాళ్ళు దూరం అయిపోయారు. ఎలాగనంటే వాళ్ళకి ఇవ్వబడిన స్వేచ్ఛని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుర్వినియోగపరుచుకున్నారు. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు ఎందుకండి అలాంటి స్వేచ్ఛ ఇచ్చేశారు, దేవుడు రోబోట్ లా తయారు చేయాలనుకుంటే దేవుడేమి మనకి రోబోట్ లా తయారు చేయడానికి మన ఆట మమ్మల్గా దేవుడు పెట్టలేదు. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్వేచ్ఛార్పణగా దేవుడికి నచ్చినట్లుగా మనం ఉంటామని దేవుడు మన ముందు విశ్వాసం ఉంచాడు. దేవుడు మన ముందు నమ్మకం ఉంచాడు. ఒక తండ్రి కుమారుడు మీ పిల్లవాడిని ఎంతకాలం నువ్వు ఒక ఆటోమేటిక్ మిషన్ లాగా నువ్వు చెప్పినట్లుగా వాడు ఉండాలని నువ్వు నిశ్చయించుకొని పిల్లవాడిని పెంచినట్లయితే ఏదో ఒక రోజు వాడు మెంటల్ టార్చర్ కాస్త వాడు మైండ్ కాస్త వాడు ఏమిపోతుంది, పాడైపోయి చెడిపోయి మా తండ్రి అంటే దుర్మార్గుడు, మా తల్లి అంటే దుర్మార్గుది, అది ఎప్పుడు నేను చెప్పినట్లు నేను అనుకున్నట్లు చేయకపోదని చెప్పి నీ మీద వాళ్ళకి ప్రేమ లేకుండా పోతుంది. అర్థమవుతుందా? దేవుడు కూడా నిన్ను ఒక ఆటోమేటిక్ మిషన్ లా తయారు చేయలేదు. ఎందుకంటే నీకు స్వేచ్ఛ ఇచ్చి ఆ స్వేచ్ఛలో దేవుడు ఏం కోరుకున్నాడంటే నువ్వు ఆయన చెప్పిన మాటే వింటావని దేవుడు అనుకున్నాడు. దేవుడు నమ్మాడు. దేవుడు ఏం చేశాడు? నమ్మాడు. నువ్వు ఆయనకి చెందినవాడివి కదా అని చెప్పి దేవుడు విశ్వసించాడు నిన్ను. ఈ రోజున దేవుని యందు మన విశ్వాసం వస్తున్న ప్రజలుగా, రక్షించబడిన పిల్లలుగా మనం ఉంటూ దేవుడు ఇచ్చిన వాగ్దానాలని మనం నమ్ముతూ దేవుడిని స్తుతిస్తూ మనం ఒకవైపు పరలోకానికి వెళ్తున్నామనే నిశ్చయతతో మనం జీవిస్తూ రానున్న కాలం అంతటికి సరిపోయేంత కృపని దేవుడు ఏమైతే ఇచ్చాడో ఆ కృపని పట్టుకొని ఉండటానికి, ఆ కృప యందు నిరీక్షించి బ్రతకడానికి దేవుడు తన పాల వంటి వాక్యాన్ని మనం అపేక్షించిన ప్రజలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. భయాందోళన కలిగి ఉండమని కాదు. అందుకే చెప్పాను మీకు, భయం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వల్ల వచ్చింది. భయం ఎక్కడి నుంచి వచ్చింది? అది పాపం వల్ల వచ్చింది. పాపం యొక్క స్వభావంలో నుంచి వచ్చింది భయం. పాపం యొక్క దాని యొక్క స్వారూప్యం నుంచి వచ్చిందే అంధకారం. మానవ జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొచ్చాడు. చూడండి, ఆదాము ఏం చేశాడంటే చూడండి, వెంటనే అంజూరపు ఆ యొక్క ఆకులను ఏం చేసుకున్నాడు? కప్పుకున్నాడు. ఇంటికి సిగ్గొచ్చి ఏమొచ్చి? సిగ్గొచ్చి ఈ భూమి మీద తమ జీవితాన్ని కప్పుకుంటూ, అంటే చూడండి, పాపాన్ని కప్పుకోవడానికి తను చేసినట్టే రిలీజియస్ అంటే తను చేసిన పని ఏంటంటే ఆ స్వల్ప పరిస్థితికి తను దేవుని దృష్టికి నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా ఒక ఆకును కప్పుకున్నాడు. ఈరోజు మానవులు చేస్తున్న పని మనంతో అదే. దేవుని దృష్టికి మనం కప్పుకునే వారంగా ఉంటున్నాం. మీకు అర్థమవుతుందా? చూడండి, ఆకులు ఏమైనా సిగ్గుని కప్పటానికి సరిపోతుందా? నేను పచ్చిగా మాట్లాడుతున్నా. దేవుడు తల నుంచి పాదం వరకు తన మహిమనిచ్చి సిగ్గు అనేది ఏంటో లేకుండా
దేవుడు ఒక ఆ యొక్క పాపముకు సిగ్గు అనే లేకుండా దేవుడు తన మహిమ శరీరాన్ని ఇచ్చి కప్పినప్పుడు ఆ మహిమ యొక్క విలువ తెలియకుండా దాన్ని సింపుల్ గా త్రోడలాడి దాన్ని పతనం చేసి పాపం అనే దాన్ని మానవుడి జీవితం మీద ప్రభుత్వంగా ఏరేటట్లుగా అవ్వలు చేసిన ఆ భయంకర పాపము ఈ రోజున నీవు నేను అనిపిస్తా ఉన్నాం. కప్పుకుంటూ బ్రతుకుతున్నాం మనం మన జీవితాన్ని. గమనించండి, ఈ పర్యవసానం మనం ఎంతవరకు భరించుకుంటూ వెళ్తామనంటే, నీవు నీ దేవుని మీద ఉంచవలసిన విశ్వాసతను నువ్వు పెంచకుండా నీ జీవితాంతము ఆ దేవుని మీద ఉంచవలసిన ఆ యొక్క నిబ్బరం, దేవుని మీద పెట్టవలసిన ధైర్యం, దేవుడే నా నిరీక్షణ అనే నీ జీవితాన్ని నువ్వు తగిలించుకోకుండా మనం ఒకవేళ ఆ యొక్క ఆకులు కప్పుకునే పరిస్థితులు ఉన్నంత కాలం మన జీవితంలో ఏ మాత్రము ఆ యొక్క ఆనందము సంతోషం అనేది గమనించలేము. దేవుడు అదే అంజూరపు చెట్టుని ఒకరోజు ఏం చేస్తాడంటే శపిస్తాడు. ఏం కాయలు లేవని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, చెట్టుని శపిస్తాడు. అందుకే ఆదం హవ్వ దేవుడు ఏం చేశాడంటే ఒక చక్కని ఆ యొక్క చర్మాన్ని దేవుడు కుట్టించి వాళ్ళకి కప్పాడు. దేవుడు వాళ్ళకి కప్పాడు. చాలాసార్లు మనల్ని ఏం చేస్తాం, కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ పరిస్థితికి నన్ను కప్పుకుంటే సరిపోతులే, అంటే నేను నా జీవితాన్ని ఆ వ్యక్తులకి కనబడకుండా నేను దాచుకుంటే సరిపోతులే, లేకపోతే చాలాసార్లు నేను నేను ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా నేను దేవునికి భయపడాలనే సంఘటన కంటే మనుషుల మధ్య నిన్ను జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలులే. నో, కాదండి. నువ్వేమనుకుంటున్నావా అనేది కాదు, మనుషులు ఏమనుకుంటున్నారా అనేది కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు నిన్ను గురించి అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, 2వ వచనం నేను చదువుతా ఉన్నాను. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములు ఎదుగుని మెత్తుము ఆ పాలన అపేక్షించుడి. కదా, ఇదేంటి మానాలంటే దుష్టత్వం మానాలి, అపవిత్రత విడిచిపెట్టాలి, అసూయ మానాలి, దూషణ మాటలను మానాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యాన్ని చదవాలి. ఏం చదవాలి? నిర్మలమైన వాక్యమందు మనం దృష్టి ఉంచాలి. ఇవన్నీ ఈ పాపానికి సంబంధించినవన్నిటిని మన జీవితంలో ఏలుతూ వెళ్తున్నప్పుడు మనం మన జీవితంలో ప్రభువుని సంతోష పెట్టేవారం కాము. గమనించండి, ఆధ్యాత్మికతకి అంతేకాకుండా రిలీజియస్టిక్ కి చాలా తేడా ఉంది కదా. భక్తి జీవిత లేకపోతే దాన్ని ఇంకో రకంగా ఏమనొచ్చానంటే రిలీజియస్ అనేసరికి ఆచరణ భక్తికి లేకపోతే స్పిరిచువల్ లైఫ్ కి చాలా తేడా ఉంది. నేను చాలా భక్తివాణ్ణి అని చెప్పుకోవడానికి లేకపోతే దేవుడు కోరుకునే స్పిరిచువాలిటీకి చాలా తేడా ఉంది. ఆ సందర్భాన్ని మీకు ఎందుకు ఇక్కడ నేను వివరించాలనుకుంటున్నాను. గమనించండి, ఈరోజు మనం చేసే పనులు దేవుడు లక్ష్యం చేయాలనంటే ముందు మన ఆంతర్యంలో కలిగి ఉన్న ఆ దేవునికి మనం ఎటువంటి విధేయత చూపిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు పాటలు పాడటము తప్పు కాదు, లేకపోతే ప్రార్థన చేయడం తప్పు కాదు, దేవుని వాక్యం చదవడం తప్పు కాదు. కానీ గమనించారా, దేవుని వాక్యం చదువుతున్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, పాటలు పాడుతున్న నీవు ప్రేమ కలిగిన స్వభావం కలిగి ఉన్నావా? క్షమించే స్వభావాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే పాపము చేయలేని మనస్సాక్షిని హృదయంలో ఖచ్చితంగా ఉందా? ఒకవేళ నేను నిజంగా నీలో పరిశుద్ధత జీవితం జీవించడానికి తగిన పునాదుల్ని నీ చుట్టూ వేసుకున్నావా? లేకపోతే దేవుని బిడ్డని పిలవడానికి తగిన పిలుపుకి తగినట్లుగా సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నావా? కదా, చూడండి ఎంత బాగుందో. పాటలు పాడుతున్నామండి, ప్రార్థన చేస్తున్నామండి, వాక్యం చదువుతున్నామండి అనే దాన్ని ఏమంటారంటే ఇది ఒక రిలీజియస్ గా మనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు పాటలు పాడుతున్నావా, అది నువ్వు క్షమించగలిగిన వ్యక్తివై ఉండాలి. లేకపోతే నువ్వు వాక్యం చదువుతున్నావా, అయితే వాక్యం చెప్తున్నట్టుగా నువ్వు జీవించిన వాడే ఉండాలి. అంతేకాదు నువ్వేం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావా, అయితే నీ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే విశ్వాస జీవితానికి తగినట్లు సాక్ష్య జీవితం నీలో ఉందా? అది దేవుడు కోరుకునేది. చూడండి, ఈ భక్తి జీవితంలో నీ జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ అవుట్పుట్ బయట నీ జీవితంలో నిజంగా దేవుడి యొక్క స్వభావాలు మన జీవితంలో నుంచి బయటకు పడుతున్నాయా లేదా అనేది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అందుకే చూడండి, 4వ వచనం అంటాడు, మనుష్యుల చేత విధించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన దేవునైన అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునకు వచ్చిన వారే. మనం ఎవరమంట? మనం సజీవమైన వాళ్ళని. మనం సజీవం.
లేకపోతే మన జీవితాల్లో ఏవో దొంగ పోలీసు ఆటలు ఆడుకునేటట్లుగా దొంగ ఆటలు కాదు మన జీవితం అనేది. ఎవరో చూస్తున్నారని జీవించే జీవితం కాదు ఇది. దేవుని చేత ఏర్పరచబడిన వారు మనం. ఎవరి చేత ఏర్పరచబడిన వారు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం దేవుని పిల్లలం. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని పిల్లల్లాగే జీవించాలి. దేవుని యొక్క పోలికలో తయారు చేయబడ్డాం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మనం తిరిగి ఒకప్పుడు మనం తెలుసుకోలేము. ఒకప్పుడు మన దేవుని వాక్యం మన దగ్గర లేదు. ఒకప్పుడు సువార్త మన దగ్గర లేదు. ఇప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా జీవించాలండి, దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందో దాని ప్రకారం నడవాలండి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని వాక్యం యొక్క పోలికలోనికి మారాలండి అనే విషయాలు మనం అర్థం చేసుకున్నాం. అయితే దేవుడు ఏమంటాడంటే మన జీవితాల్లో విసర్జించవలసిన వాటిని ఏం చేయాలి? మనం విసర్జించాలి. పట్టుకోవాల్సిన దాన్ని మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. ఎప్పుడనంటే ఇలాంటి శ్రమ పరిస్థితుల్లో కూడా. శ్రమ అంటే ఇదేం కాదు, శ్రమే కాదు. శ్రమ అని అంటున్నాను కానీ ఇది శ్రమ కాదు. యాక్చువల్లీ దేవుడు మన జీవితం పట్ల కలిగి ఉండాల్సిన ప్రణాళికల్ని మనం మన దృష్టి వాటి మీద మనం దృష్టి ఉంచాలి. దేని మీద దృష్టి ఉంచాలి? మనం చూడవలసిన గురి మీద మనం దృష్టి ఉంచాలి. ఈ భయాందోళన దీని మీద మనం దృష్టి పెట్టించుకోవడం కాదు, దీని మీద మనం ఆందోళన పెట్టుకోవడం కాదు. చాలా మంది అంట ఆందోళన చేత కొంతమంది చచ్చిపోతారంట. ఏం చేత ఎలాగంట? ఆందోళన భయం చేత చనిపోతారంట. మనం ఎక్కడో విన్నాం, ఎవరికో ఒక వ్యాధి వచ్చిందని ఆ వ్యాధి వాళ్ళ భర్త కూడా అంటుకుంది. ఏం చేసి భార్య భర్త ఇద్దరిని హాస్పిటల్ తీసుకెళ్తుంటే దాని వచ్చి భర్త చచ్చిపోయాడు. అంటే వాస్తవానికి ఆయనకి లేదు. అంటే ఆ భయం ఏం చేసిందంటే ఆయన్ని, ఆవిడ అంటది అసలు ఆవిడ మళ్ళీ 4 రోజులు ఉండి మళ్ళీ వచ్చింది దానికి వ్యాధి తగ్గిపోయింది ఆవిడ బాగానే. కానీ ఆవిడ అంటది ఏ రోజు కూడా ఇంత భయంకరమైన భయం నేను ఎప్పుడు చూడలేదు, ఎంతో ధైర్యంగా మమ్మల్ని నడిపించేవాడండి. గమనించండి పరిస్థితులు ఎలా అయిపోతాయంటే, భయం నేను ఏం చేస్తానంటే నీ గతకాలం భయం చాలా మందికి ఉంటది. ఆల్రెడీ గతాన్ని దాటి వచ్చేస్తాం కదా, మళ్ళీ గతం మీద భయం మనం చాలాసార్లు పట్టుకుంటూ ఉంటాం. ప్రస్తుత కాలంలో హ్యాపీగా మనం ముందుకు వెళ్ళడానికి దేవుని వాక్యం నీ ముందుంది కదా, దేవుని వాక్యాన్ని పట్టుకోం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకోవో నీకు బయటి విషయాలు భయాలు నీకు ఏమైపోతాయి? ఎక్కువైపోతాయి. గమనించండి, దేవుడు మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. సంఘం అనేది ఎత్తబడినంత వరకు కూడా ఏ కీడు నీ గుడారంలో సమీపించదని దేవుని వాక్యం మనకి ఇచ్చింది. దేవుని నామం గాక. దేవుడు నీ గృహానికి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే ఏ కీడు నీ గుడారం సమీపించదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. దేవుడు సదాకాలం నేను మీతో ఉంటానని స్థలించాడు. అవునా కదా? చెప్పండి. అపోస్తల కాలంలో దేవుడు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటి? దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే నేను సదాకాలం నేను మీతో ఉంటాను అని వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం మర్చేవాడా? కాదు, ఆయన వాగ్దానాన్ని ఎప్పుడు మర్చిపోడు. గమనించండి, విసర్జించవలసిన వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. పట్టుకోవాల్సిన దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని పట్టుకోవాలనుకుంటున్నప్పుడు మన ప్రార్థనా భక్తికి, లేకపోతే మన పాటలకి, లేకపోతే మనం ఇక వాక్యం చదువుతున్న వాక్యానికి సరిపడు జీవితాన్ని ఈక్వల్ టు కదా దానికి సమానమైన జీవిత ప్రవర్తనని మన జీవితాల్లో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. రెండో సందర్భానికి వస్తున్నాను. 4, 5, 6 వచనాలు మనం చూస్తున్నాం. 4 నుంచి 8 వచనాలు చూస్తున్నప్పుడు వీఆర్ ఏ స్టోన్స్ ఇన్ ద సేమ్ బిల్డింగ్. మనందరం ఒకే గుడారంలో మనం పాలుభాగస్తులై ఉన్నాం. మనందరూ ఒకే గుడారంలో కట్టబడుతున్న వ్యక్తులుగా మనం కట్టబడుతున్న వ్యక్తులమై ఉన్నాం. ఏ విధంగా కట్టబడుతున్నామనంటే ఈ బిల్డింగ్ కి మూలరాయి అనేది ఒకటి ఉంది. ఆ మూలరాయి యేసుక్రీస్తు. లేకపోతే ఈ బిల్డింగ్ కి అందరికి ఈ సంఘం అనే దానికి ఒక మూల పురుషుడు ప్రభు అయిన యేసు ప్రభు. ఆయన మీద మన జీవితం అనేది కట్టబడతా వచ్చింది. ఎందుకంటే సజీవమైన దానిగా దేవుడు మనల్ని కట్టాడు. వాడబారిన దానిలాగా, పనికిరాని దానిలాగా దేవుడు మనల్ని కట్టేసి సకంలో ఆపేయలేదు కదా. ఒకవేళ ఈ భూమి మీద మనం చూసినట్లయితే దీని అంతటికి కార్నర్ స్టోన్ అనేది ఉంటది. ఆ కార్నర్ స్టోన్ అనేది వేసిన తర్వాత దాని మీద నుండి పునాదిని అంతటిని లేపి ఆ పునాది అంతా కట్టిన తర్వాత ఆ పునాది మీద గోడలు కట్టి, ఆ గోడలు కట్టిన తర్వాత ఆ గోడల మీద ఆ యొక్క స్లాబ్ వేసి ఆ స్లాబ్ అంతా పూర్తయిన తర్వాత ఇదిగో బిల్డింగ్ అవుతుందని చెప్పి దానికి సున్నాలు కొడతాం. అంటే గమనించండి, ఆ ఇక ఈ సున్నం వేసినంత వరకు, ఈ స్లాబ్ వేసినంత వరకు మనం దీన్నే చూస్తాం కానీ మూలరాయిని కొన్నిసార్లు మర్చిపోతాం. ఎక్కడ కట్టారండి? పునాది ఎక్కడ వేశారు? కనీసాలు ఆ పునాది వేసిన ప్లేస్ ని కూడా మనం వదిలేస్తాం, గుర్తుంచుకోం. కానీ గమనించండి, యేసుక్రీస్తు మన జీవితంలో సజీవమైన వ్యక్తులుగా జీవించడానికి, సజీవమైన రాయిగా మనల్ని ఉంచడానికి ఆయన చేసిన గొప్ప కృప ఏంటంటే 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా
దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళనై ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు మన జీవితంలో దేవుడు కోరుకునే ఆ ప్రత్యేకమైన స్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, ఎప్పుడు తలంచుకోవాలి. మనము దేవుని ఆత్మ సంబంధులమే ఉన్నాం. దేవుడు మొట్టమొదటిగా ఆదాం తయారు చేసినప్పుడు దేవుడు ఏమయ్యాడంటే ఆయన తన ఆ యొక్క నాసికారంలోనికి దేవుడు తన వాయునోతుగా మానవుడు ఏమైనట జీవాత్మయ్యాడు. అంటే దేవుని యొక్క జీవం కలిగిన వాడే ఉన్నాడు. అంటే దేవుని జీవము ఆ వ్యక్తి జీవితంలోకి ఏమైందంటే అది ఇన్హేల్ అయింది, అంటే అది లోపలికి ఆ హృదయంలో చొచ్చబడింది. ఈరోజు దేవుడు తన ఆత్మ చేత మనల్ని నింపాడు. తన ఆత్మ చేత మనల్ని అందరినీ ఏం చేశాడంటే ఐక్యం చేశాడు. ఇప్పుడు మన అందరం ఎవరంటే ఆత్మ సంబంధమే ఉన్నాం. అందుకే చూడండి, ఇక యోహాను సువార్తలోని ఆ 4:23-24 ఉంటుంది. ఏమనంటదంటే మీరు ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఉంటది దేవుని వాక్యం. ఒకసారి ఆ వచనం తీద్దాం అందరూ కలిసి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం తీసినట్లయితే దాంట్లో 24వ వచనం అందరం కలిసి చదువుదాం. తీయండి 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధింపవలెను. రైట్. ఈరోజు నా దేవుని మందిరానికి నేను ఆయన ఆరాధించేయడానికి వచ్చాను. దేవుడు ఆత్మ సంబంధమైన రాయలుగా మనల్ని సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు? ఉండమంటున్నాడు. సజీవమైన రాళ్ళు అనేసరికి మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోండి, అవి ఎంతో విలువైనవి, అవి ఎంతో ప్రత్యేకమైనవి. ఆత్మ సంబంధమైన మందిరంగా దేవుడు కట్టబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 4 గోడలు కట్టుకుని 4 గోడల మధ్య మనం ఉన్నాం సంఘంగా. ఇది కాదు, ఇది భౌతికమైన సంఘం. ఆధ్యాత్మిక సంఘము ఏ విధంగా ఉంటుందనంటే చూడండి, మనము కాని దాని పట్ల మనం చూపించే మక్కువ అది విసర్జించి అవసరమైన దాని పట్ల మనం చూపించే మక్కువను బట్టే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించగలవు. ఈరోజు గమనించండి, ఈరోజున అబద్ధము అనేది మన జీవితాల్లో చాలా ఎక్కువ చోటు చేసుకుంటుంది. అబద్ధం అనే దాన్ని ఎక్కువ నమ్మటానికి ఆస్కారంగా ఉంటుంది. కానీ దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం, జీవించడానికి ఇష్టపడతా ఉంటున్నాం. మన ఆసక్తి దేని మీద ఎక్కువ వెళ్తుందంటే అబద్ధంతో ఎక్కువగా వెళ్తా ఉంటది. ఉంచవలసిన విశ్వాసం దానికంటే ఉంచకూడని దాని మీద విశ్వాసం మరింత ఎక్కువ అవుతా ఉంటది. ఈరోజు మనం ఏమి ఆలోచిస్తున్నా లేకపోతే ఏమి జీవిస్తున్నా అన్ని విషయాల్లో భయాందోళన కలిగించే విషయాలు లేకపోతే సిగ్గుపాలైపోయే విషయాలనే ఎక్కువ హృదయాల్లో చోటు చేసుకుంటున్నాయి. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మంచి మందిరాలుగా దేవుడు కట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇప్పుడు ఒక గోడను కడుతున్నప్పుడు అది మంచిగా గోడ కట్టబడుతున్నప్పుడు ఒక రాయిని లేకపోతే ఒక ఇటుకని, మళ్ళీ ఒక చిన్న కంకర రాయిని, మళ్ళీ ఒక ఇటుకని, మళ్ళీ ఒక సిమెంట్ ఇటుకని, ఇలాగ పిచ్చి ఇటుకలతో గోడలతో ఆ యొక్క రాయిలతో కట్టి ఒక గోడ కట్టాలంటే అవదు. ఎందుకంటే నువ్వు ఒక గోడను నిర్మిస్తున్నప్పుడు అన్ని ఒకే సైజు కలిగిన రాళ్ళు చేత మాత్రమే నువ్వు ఆ గోడని చక్కగా కట్టుకోగలవు. ఆత్మ సంబంధమైన రాయిగా నువ్వు కట్టబడగలవు. నీ జీవితాన్ని కొంత పాపంతోని, కొంత సినిమాతోని, కొంత దేవుని వాక్యంతోను, కొంత ప్రార్థనతోను, లేకపోతే కొంత అబద్ధాలతోను, కొంత ఆ చీకటి క్రియల చేత నువ్వు నీ ఆత్మ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేసావంటే జాగ్రత్త, ఒకరోజు కుప్పకూలిపోతావు. నీ జీవితం ఏంటో నీకు అర్థం కాదు, ఏంటి జీవిస్తున్నావో నీకు తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నావో తెలియదు. ఒక అసత్యం కదా, ఈరోజు సినిమా అనేది ఒక అసత్యం. వాళ్ళు చేసేవన్నీ నాటకాలే, కానీ వాళ్ళు మనకి ఏమవుతున్నారంటే సూపర్ ఫ్యాన్స్ అవుతున్నారు.
అరే వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తామో, వాళ్ళ గురించి ఎంత తపన పడిపోతామో, ఒక్కరోజు దేవుని గురించి తపన పడడం జీవితంలో కనపడదు కొన్నిసార్లు. ఎందుకంటే కాని దాని పట్ల మక్కువ చూపించారు. అబద్ధం చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంది అబద్ధం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నదంతా కూడా నాటకం చేస్తున్నారు. వాళ్ళు చేసేవన్నీ కూడా వాళ్ళ నిజ జీవితాల్లో ఏమైనా సత్యాలు ఉన్నాయా, నిజంగా సినిమాలో చేసేటట్లుగా బయట జీవితంలో జీవిస్తున్నారంటే అంత దారుణమే, అంత దరిద్రమే. కానీ వాళ్ళు నీ జీవితానికి ఎలా ఉన్నారంటే దేవుళ్ళలా ఉంటున్నారు ఈ రోజున. గమనించండి, నిజ జీవితానికి నాటక జీవితానికి చాలా తేడా ఉంది. దేవుడు నిత్యమైన వాడు, దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు నీ జీవితానికి స్థానం ఇవ్వాలనుకుంటున్నప్పుడు నువ్వు నీ జీవితంలో ముందు స్థానం ఇవ్వు దేవునికి. దేవునికి నీవు ప్రయారిటీ ఇవ్వు. దేవునికి ఆ యొక్క మంచి ఇటుక చేత అందరూ సమానంగా కట్టబడాలనుకున్నప్పుడు అందరూ ఒకే విధంగా చెక్కబడాలి. దేవుడు నమ్మకంగా నువ్వు దేవుని పరిశుద్ధమైన గోడగా నువ్వు నిర్మించబడాలంటే, నువ్వు కరెక్ట్గా అలమరించబడాలంటే నువ్వు నీ గోడల్ని సరి చేసుకోవాలి. నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకోకుండా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టుకోకుండా నువ్వు నీకు ఆత్మ సంబంధమైన గోడగా నువ్వు కట్టబడడం అనేది చాలా కష్టం. ఇంతకదే చెప్పాను, నువ్వు ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, నువ్వు పాటలు పాడినా, నువ్వు పాడుతున్న పాటకు తగినట్లుగా నీ జీవితం లేకపోతే వృధా. నువ్వు చదువుతున్న వాక్యం, ఏదైతే వాక్యం విన్నావో, ఏదైతే వాక్యం చదువుతున్నావో అది రిలీజియస్టిక్. నువ్వు చదువుతున్న వాక్యం అంతే, కానీ దానికి విధేయత చూపించాలి, నేను దాని ప్రకారంగా జీవించాలనే ఆశ నీలో ఉన్నట్లేదు. కాబట్టి నువ్వు స్పిరిచువల్ మ్యాన్ కాదు, నువ్వు ఆధ్యాత్మిక జీవితం జీవించే వ్యక్తులు కాదు. నీలో ఆధ్యాత్మిక శోభ పూర్తిగా నిండిపోయింది కాబట్టి దేవుడు వాక్యాన్ని అంగీకరించి, దాన్ని నేను సేకరించి, దాన్ని నేను ఆస్వాదించి నా జీవితం నుంచి బయటకు చూపించాలనే తపన కనపడట్లేదు. ప్రార్థన చేస్తున్నావు ఎందుకంటే నేను క్రిస్టియన్ కాబట్టి ప్రార్థన చేయాలి, నీ క్రైస్తవుని కాబట్టి ఎందుకో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుడితో నీకు ఆ సంబంధం కలిగి ఉందా లేదా అనేది అర్థం కాదు. ప్రార్థన చేస్తావు కానీ ఆ ప్రార్థనకి దేవుడు బదులిస్తాడు, అది దేవుని ఇష్టమా కాదా అని చెప్తామని తెలుసుకోవు. చాలాసార్లు జీవితం అలా వెళ్ళిపోతుంది. ఎందుకు? ప్రయోజనం లేదు ఆ జీవితం. ఈరోజు ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. సినిమా వాళ్ళు ఎందుకు సినిమాలు చేస్తున్నారంటే వాళ్ళ డబ్బుల కోసం. సాతాను గారు దాన్ని వాళ్ళు ఆల్రెడీ ముందుగా మ్యాప్ గీసి పెట్టాడు. ఏంటంటే ప్రజల్ని లోకం వైపు ఆకర్షించుకున్నట్లుగా, నిజ జీవితం నుండి పక్క త్రోవగా పడేటట్లుగా. ఈరోజు కరుణే కావచ్చు, ఈరోజు నీకున్న వ్యాధి కావచ్చు, ఈరోజు వ్యాధి వచ్చింది కూర్చుంటే నీ జీవితం ఎందుకు ముందుకు వెళ్దాం? ముందే అది వ్యాధి పోయినంత వరకు నీ జీవితంలో వ్యాధి ఉంటుంది, ఈరోజు ఎప్పుడో పోతాం. దాన్ని వదిలి బయటికి వెళ్ళాలి. అందుకే సీఎం ఒక మంచి మాట అన్నాడు, పోతే పోనీ జగన్ ఏమన్నాడంటే ఆయన కలిసి సహజీవనం చేయాలన్నాడు ఆయన. అది ఉన్నంత కాలం నువ్వు సంరక్షించుకుంటూ నీ జీవితాన్ని ముందుకు వెళ్ళాలన్నాడు ఆయన. ఈ రోజు ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది, నీకు వస్తున్న ఆ భయాందోళన కంటే దేవుని మీద నీకు ఉండవలసిన భక్తి ఎక్కువ ఉండాలి. దేవుని మీద ఉండవలసిన భక్తి కంటే నీకు మరొక దాని మీద భయం ఎక్కువైపోతుందంటే జాగ్రత్త. ఎక్కడో నీ విశ్వాసంలో ఏదో ప్రాబ్లం ఉంది, ఎక్కడో నీ విశ్వాస జీవితంలో ఏదో చిన్న కుదుపు ఉంది. నువ్వు సరిచేసుకోవాల్సిన విషయాన్ని సరిచేసుకోవట్లేదు, అందుకే నీకు భయం ఎక్కువైపోతుంది. నువ్వు వదులుకోవాల్సిన విషయాన్ని వదులుకోవట్లేదు, అందుకే నీ జీవితంలో నష్టం ఎక్కువైపోతుంది. ఏ విషయాలైతే వదులుకోవాలో దాన్ని వదిలిపెట్టాలని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. మొదటి విషయం మనం చూసినప్పుడు మనం దేవుని కోసం అపేక్షించాలి. రెండో విషయం మనం ఆలోచించినప్పుడు దేవుని మందిరంగా కట్టబడాలి. మూడో సందర్భాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు చూడండి, ఆలోచించబోతున్నాను. ఏది అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదిను అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు. దేవుని నామం గాక. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడడు. మూడు విషయాలు చెప్పి నేను ముగించిపోతున్నాను, గమనించండి. దేవుడు మనల్ని సిగ్గుపరచడానికి భూమి మీద మనల్ని ఆయన రక్షించుకోలేదండి. ఆయన మనల్ని అవమానపరచడానికి మనం రక్షించుకోలేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మనం రక్షించుకున్నాడు. ఆయన మాట విని ఆయనకు లోబడే వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నామం గాక. ఆయన మాట వినడం నేర్చుకున్నాం, ఆయనకి లోబడడం నేర్చుకున్నాం. ఈ రోజున మనం ఇష్టమైన వాటన్నిటికీ లోబడతాం, కానీ దేవుడికి ఇష్టమైన దాన్ని నువ్వు లోబడడానికి ఇష్టపడవు. జ్ఞాపకం చేసుకో, దేవుడికి ఏది ఇష్టం అనేది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభా నీకు ఏది ఇష్టం కాదు దాన్ని నేను వదులుకోవడానికి ఇష్టపడతానని నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు అంటున్నాడు, తన సీయోనుతో వస్తున్నాడు, నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపించున్నాను, ఆయన విశ్వాసం చూడు ఏమాత్రం సిగ్గుపడడు అను మాట లేఖనం ముందు రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికి అయితే
ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలరాయి తలరాయి ఆయన. నీకు దేవుడు విలువైన వాడిగా నువ్వు ఎలా ఎంచుతావు అని అంటే, నువ్వు విశ్వాసం ఉంచితే నీకు ఆయన ముఖ్యమైన వాడిగా ఉంటాడు, విశ్వసింపని వాడికి ఆయన ముఖ్యమైన వాడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుడు నీకు ముఖ్యమైన వాడే అయితే ఆయన విషయాలన్నింటినీ నువ్వు వింటావు, ఆయన ఆజ్ఞలన్నిటికీ లోబడతావు, ఆయన కోరుకునే విషయాలన్నిటికీ నువ్వు సరెండర్ అవుతావు. నీకు ఆయన ముఖ్యమైన వాడిగా లేడు కాబట్టి ఆయన దేన్నైతే ప్రేమించాడో దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఈరోజు ఎందుకంటే సంఘ కాపరిగా ఎంతో మంది వ్యక్తులు చెప్తాం, అమ్మ నువ్వు అది మంచిది కాదు, అయ్యా నీకు అది మంచిది కాదు అని చెప్తున్నప్పుడు వాళ్ళు వినరు, చాలా మట్టుకు వినరు. వెనకుంటే తమ ఇష్టానుసరమైన పనులు చేస్తారు, మళ్ళా మూలన పడతారు, మళ్ళా వాళ్ళు లెగడానికి ఇష్టపడతారు, వెళ్ళి చెబుదాము అనుకుంటాము కానీ లెగలేని పరిస్థితుల్లో ఉంటారు. మళ్ళా ఒకసారి వెళ్ళి ధైర్యం వాళ్ళకి ఒకసారి లోపల వస్తుంది, బాధ వస్తుంది, అయ్యో మేము చెప్పారు వినలేదని చెప్పి రావడానికి ఇష్టపడరు, సిగ్గుపడిపోతారు చెప్పడానికి. అయ్యో మేము మళ్ళా మా జీవితాలను కట్టుకోవాలనుకుంటున్నామండి, బాగు చేసుకోవాలనుకుంటున్నామండి, మళ్ళీ ముందుకు రావడానికి సిగ్గు అవమానం చేత జీవితాన్ని సగంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయ్యో ఎంత బాధ అండి అది, ఎంత 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 దారుణమైన విషయాలు అవి. గమనించండి, దేవుడు మనల్ని సిగ్గుపరచడానికి అవమానపరచడానికి రాలేదు. 8:9 మనం చూసినప్పుడైతే చూడండి, అక్కడ కట్టువారు వాక్యమును కవిదేయులై తొట్టిల్లుచున్నారు కదా. ఎలా ఉన్నారు కట్టువారు? ఎలా ఉన్నారంట? వాక్యమును కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడితిరి. అమ్మా ఎంతో నీకు పరిస్థితులు బాగోపోయినా చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారంటే, అంత బాగానే ఉన్నాయిలే, నువ్వు బాగున్నావు, పర్లేదు, అలాగే ఉండు కదా. స్వీట్ గా చాలా చక్కగా నువ్వు చక్కగా పర్లేదు, నువ్వు మందిరానికి వచ్చి సరిపోతుంది, నువ్వు అది విడిచిపెట్టకపోయినా పర్లేదు, నువ్వు పాపం చేయకపోయినా, నువ్వు అది ఆ పాపాన్ని నువ్వు ఒకవేళ ఆపుకోకపోయినా పర్లేదు, మందిరానికి వచ్చే. ఇవన్నీ ఎలాంటి ప్రసంగాలు అవి? స్వీట్ అంటే చాలా సమ్మగా పాస్టర్ గారు నాకు నచ్చినట్టుగా చెప్తున్నారులే, పర్లేదు, నేను ఏం దరిద్రం చేసి వచ్చినా శుభ్రంగా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, అన్నీ చేసేవచ్చు, పాటలు పాడేయచ్చు. ఇవన్నీ స్వీట్ గా ఉంటాయి. చెప్పేవాళ్ళు అలాగే ఉంటే కదా, చేసేవాళ్ళు ఇంకెంత హ్యాపీగా వస్తారు, చాలా హ్యాపీగా వస్తారు. కానీ తర్వాత ఇంకో మాట చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురింప చేయని నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు